అలాంటి మహారాక్షసులు శుంభుడు నిశుంభుడు రక్తాక్షుడు రక్తబీజుడు ధూమ్రలోచనుడు వాళ్ళందరినీ కూడా సంహరించింది తల్లి నువ్వే కదా. మరి ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది, అంచేత నువ్వే ఈ దేవతా కార్యాన్ని చక్కదిద్ది మాకందరికీ శాంతిని ప్రసాదించు. భారం హర ధరాయాశ్చ దుర్ధరం దుష్ట భూభుజాం. దుర్మార్గులైనటువంటి రాజుల వల్ల రాక్షసుల వల్ల కలిగేటువంటి దుర్భరమైనటువంటి భారాన్ని అంతటినీ తగ్గించి భూమికి దేవతలకి కూడా శాంతిని ప్రసాదించు తల్లి అని అడిగింది. అడిగితే అప్పుడు ఇత్యుక్త సా తదాదేవి దేవానాహ అంబికా శివ, ఆ పరాదేవత అమ్మవారు ఆవిడ చెప్పిన మాట ఏంటి అంటే, అవును నిజమేనయ్యా, ఇదంతా మేము అనుకున్నాము, ఇంకేత భారావతరణం చేయాల్సిందే. దానికోసం ఒక్క పూర్తిగా నా మీద పని అప్పచెప్పేసి మీరందరూ బయటకు వెళ్ళిపోవడం కాదు, నేను మీకు అప్పచెప్పిన పనులన్నింటినీ మీరు చక్కగా పూర్తి చేయండి. అప్పుడు మీరు కూడా అంశావతారాల్లో ఫలానా జన్మలు ఎత్తండి అని పురమాయిస్తుంది. మీరందరూ అక్కడికి జన్మించండి, మిమ్మల్ని అందరినీ కలిసి నేను సహాయంగా తీసుకుని నేను కూడా అక్కడికి వచ్చి వసుదేవుడు తనయుడుగా వాసుదేవుడు శ్రీహరి శ్రీమన్నారాయణమూర్తి కృష్ణ పరమాత్మగా అవతరిస్తారు. అప్పుడు భూభారహరణం జరుగుతుంది. దానికోసం కొన్ని మాటలు ఏం చెప్తున్నారు అంటే, మచ్చక్తియుక్తే కర్తవ్యం భారావతరణం సురాహ, నా శక్తిని మీకు ఇస్తా, మీరు భారావతరణం చెయ్యండి, మీకు వెనకాల సపోర్ట్ ఇస్తాను. దానిలో మొట్టమొదటి పని ఏమిటి అంటే, కశ్యప భార్యయాసార్థం దివిజానాం ప్రజాపతి యాదవానాం కులే పూర్వం భవిత ఆనకదుందుభి. కశ్యప మహర్షి, కశ్యప ప్రజాపతి గారు, ఆయన ఆనకదుందుభి అనే పేరుతో వసుదేవుడిగా భూలోకంలో అవతరిస్తారు. విష్ణుమూర్తి అవ్యయుడైనటువంటి వాడు వాసుదేవుడిగా పుడతారు. తదా అహం ప్రహవిష్యామి యశోదాయాంచ గోకులే, యశోదాలో గోకులంలో యోగమాయగా నేను అవతరిస్తాను. కారాగారే గతం విష్ణుం ప్రాపయిష్యామి గోకులే, కారాగారంలో ఉండే విష్ణుమూర్తిని గోకులంలోకి తీసుకెళ్లి నేనే పంపిస్తాను. శేషంచ దేవకీ గర్భాత్ ప్రాపయిష్యామి రోహిణీం, అక్కడ ఉండే రోహిణీ గర్భంలో ఉండేటువంటి దాన్ని దేవకీ గర్భంలోంచి రోహిణీ గర్భంలోకి తీసుకెళ్తాను, ఆదిశేషం బలరాముణ్ణి. ఈ రకంగా ఇంద్రాంశోపి అర్జున సాక్షాత్ కరిష్యతి బలక్షయం. దుర్మార్గులైనటువంటి రాక్షస సంహారం చేయడం కోసం ఇంద్రుడి యొక్క అంశతో అర్జునుడు వస్తాడు. ధర్ముడి యొక్క అంశతో ధర్మరాజు యొక్క అంశతో మహారాజు యుధిష్ఠిరుడు అవుతాడు. వాయువంశ భీమసేనశ్చ అశ్విని అంశముచ యమామపి, అశ్విని దేవతల అంశతో నకుల సహదేవులు ఇద్దరు వస్తారు. వసోర్ అంశోధ గాంగేయ, వసువు యొక్క అంశగా గాంగేయులు భీష్మాచార్యుల వారు పుడతారు. వ్రజంతుజ భవంతోర్చ ధరాభవతు సుస్థిర, భూభారం తగ్గిస్తాము, అందరం కలిపి అన్ని పనులు చక్కబెడదాం, భూభారం తగ్గిద్దాం, ఇదంతా భారావతరణం నూనం కరిష్యామి హామీ ఇచ్చింది. ఈ భూభారాన్ని తగ్గించే పూచి నాది అన్నమాట ఏమీ లేదు. కురుక్షేత్రే కరిష్యామి క్షత్రియానాంచ సంశయం, వీళ్ళందరినీ మట్టుపెట్టడం ఎక్కడ? కురుక్షేత్రంలో, కురుక్షేత్ర యుద్ధంలో వీళ్ళందరికీ మొత్తం ముగింపు పలుకుతాను. అసూయ ఈర్ష్య మతి తృష్ణ మమత అభిమత స్పృహ జిగీష మదన మోహ దోషై నక్ష్యంతి యాదవ, ఇవి దుర్మార్గపు గుణాలు. ఈ గుణములతో యాదవులందరూ వాళ్ళు నశించిపోతారు. వాళ్ళు అసూయాపరులై ఈర్ష్యతో, సరైన ఆలోచన లేక, పెద్ద పెద్ద ఆశ పెట్టుకుని అభిమానంతో, అన్నీ కావాలనే కోరికతో, అందరినీ జయించాలనే పట్టుదలతో మదన వశులై తాగుడికి అలవాటు పడి స్త్రీ వ్యామోహంతో ఉండి బ్రాహ్మణ అవమానం చేసి బ్రాహ్మణ శాపానికి గురై యాదవులు సమూలంగా నశిస్తారు. బ్రాహ్మణస్య శాపేన వంశనాశో భవిష్యతి, బ్రాహ్మణ శాపంలో వంశమంతా నశించిపోతుంది. భగవానపి శాపేన త్యక్షత్యేతత్ కలేవరం, శ్రీమన్నారాయణమూర్తి అంశతో పుట్టిన శ్రీకృష్ణ పరమాత్మ వారు కూడా ఈ శాపంలో ఒక భాగమే కనుక ఆయన కూడా ఈ అవతార సమాప్తి ఆ శాపం మూలంగానే చేస్తారు. ఆయన యాదవ వంశంలోనే పుట్టాడు కదా, ఆయన మిగిలితే యాదవ వంశం నాశనం అవ్వదు. ఇంకా బ్రహ్మవాక్కుకి అంత బలం కనుక పరమాత్మే స్వయంగా వచ్చారు. అయినా సరే వంశనాశనం తప్పదు అన్నప్పుడు ఒకడు మిగిలిన వంశనాశనం అయినట్టు కాదు. ఇంకా ఆయన కూడా దీనికి ఎగ్జంప్షన్ ఏం కాదు. భవంతోపి నిజాంగైష్ట సహాయ సాంగసం వినః ప్రభవంతు, మీరందరూ వెళ్ళండి, మధురా నగరం, గోకులం, బృందావనం ఇవన్నీ మన కార్యభూములు, వాటిల్లో వెళ్ళి మీరందరూ చెయ్యండి, యోగమాయగా నేను వస్తాను అని చెప్పి వాళ్ళందరినీ పంపించింది. వాళ్ళందరూ సంతోషించి ధర్మతత్పరులై దేవతలందరూ కూడా బయటికి వెనక్కి వెళ్ళారట కృతార్థులై. ప్రజాశ్చ సుఖినో జాతాః ద్విజాశ్చ ఆపుర మహోదయం, ప్రజలందరూ సుఖంగా ఉన్నారు, బ్రాహ్మణులు దేవతలు అందరూ కూడా సంతోషాన్ని పొందారట. శృణు భారత వక్ష్యామి భారావతరణం తథా, కురుక్షేత్రంలోను ప్రభాస క్షేత్రంలోను యోగమాయలోను యదువంశంలో ఉన్న కథ వీటినన్నింటినీ కూడా నేను చెబుతాను. అది కేవలం భృగు శాపము,
బ్రాహ్మణ శాపము, ఈ రెండు ప్రధానంగా పెట్టుకుని భృగు శాపం వల్ల అవతారాలు వచ్చాయి. ఆ బ్రాహ్మణ శాపం వల్ల అవతార సమాప్తి. కిం చిత్రం నృప దేవీ సా బ్రహ్మ విష్ణుసురానపి నర్తయత్యనిశం మాయా త్రిగుణ అని మాట. త్రిగుణ స్వరూపురాలైనటువంటి అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని కూడా ఆడిస్తూ ఉంటుంది. దానిలో చిత్రం ఏముందయ్యా, మనందరం గర్భవాస దుఃఖం పొందాను, అక్కడ ఇలా పుట్టాను, అక్కడికేమో భార్య వియోగజన్య దుఃఖం వచ్చింది అంటే ఇది పెద్ద విశేషం ఏం కాదు. దీనికి కారణం ప్రధానం ఏమిటి అని అంటే విష్ణుమూర్తికి కూడా దుఃఖాలు వచ్చాయి అంటున్నాడు. దానికి కారణం ఏమిటి అని అడిగితే అహం మమేతి పాశేన సుదృఢేన నరాధిప యోగిన ముక్త సంగాశ్చ ముక్తికామాహ ముముక్షవ. మహావిష్ణువుకి కూడా దుఃఖం వచ్చింది అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ పెద్ద చిత్రం ఏముందయ్యా, ఆయన అక్కడికి వచ్చినప్పుడు నేను, నా పెళ్ళము, నా రాజ్యము, నా వాదం, పితృవాక్య పరిపాలన కావాలి, నా ధర్మాన్ని నేను నిర్వహించాలి, నేను రాజులై పుట్టాను, రాజధర్మాన్ని నిర్వహించాలి, ఆ అహంకార మమకారాలే ఆయనకి అన్ని దుఃఖాలు పెట్టి తీసుకొచ్చాయి. అవి లేకపోతే ఏ దుఃఖం లేదు. ముముక్షువులైనటువంటి ముక్తులైనటువంటి వాళ్ళు యోగులు ముక్త సంగాహ అంటే ఎటువంటి వాళ్ళతోటి సంబంధం ఏమీ పెట్టుకోకుండా ఉంటే వాళ్ళకి దుఃఖం ఎక్కడొస్తుంది? రానే రాదు. అంత మహావిష్ణువుకి దుఃఖం వచ్చింది అంటే ఆయనకి అహం మమ రెండు పాశాలు పట్టుకున్నాయి. అహంకారం ఒకటి, మమకారం ఒకటి. తామేవ సముపాసంతే దేవీయం విశ్వేశ్వరీం శివాం తద్భక్తి లేశలేశాంశం లేశలేవ లవాంశకం లబ్ధ్వా ముక్తో భవే జంతు. ఎంత దానిలో 100లో 100 వంతో 1000 వంతో 1,00,000 వంతో ఎంతైనా సరే దేవీ పాదాంబుజం పట్ల భక్తి లేశం కలిగినా మనం ముక్తులం అయిపోతాం. ఎందువల్ల అని అంటే మాం పాహి ఇత్యస్య వచసః దేయాభావాత్ రుణాన్విత విద్యా అవిద్యేతి తస్యా ద్వే రూపే జానీహి పార్థివాన్. మాం పాహి అని మాట అన్నాం, నన్ను రక్షించు తల్లి అని అడిగా ఉంటాం ఆవిడ్ని. దానికి సమాధానం ఏం చెప్పాలి? రక్షించడానికి ఏమి ఇస్తే రక్షింపబడతాం అని చేత ఆవిడ మనకి ఇవ్వాల్సింది ఏమిటి అంటే విద్యా ప్రదానం చేయాలి, జ్ఞానం ఇవ్వాలి. మనం దుఃఖంలో ఉన్నాము అంటే అవిద్యా ప్రభావమైన దుఃఖం. విద్య వల్ల దుఃఖం పోయి సుఖం కలుగుతుంది. ఆవిడికి 2 అంశాలట అమ్మవారికి. విద్యా అవిద్యేతి తస్యాహ ద్వే రూపే జానీహి పార్థివ. విద్యయా ముచ్యతే జంతు బధ్యతే అవిద్యయా పునః. ఈశావాస్యోపనిషత్తులో ఉన్న మంత్రాలు ఇది. అవిద్యయా మృత్యుం దేర్త్వా విద్యయామృతం అశ్నుతే. విద్య వల్ల అమృతత్వం వస్తుంది, అవిద్య వల్ల సంసారం వస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ కూడా ఇలాంటి అహంకార మమకారాలకు లోనయ్యే అన్ని రకాల దుఃఖాలని అనుభవించారు. కదాచిత్ కురుతే యుద్ధం దానవైర్ బలవత్తరై. కొన్ని చోట్లలో మహారాక్షసులతో యుద్ధం చేస్తారు, కొన్ని చోట్ల ఆయన తపస్సు తీవ్రమైనటువంటి తపస్సు చేస్తారు. నరనారాయణ అవతారంలో మంచి తపస్సు చేశాడు. మధుకైట బాధలు రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు యుద్ధం చేశారు. అలాంటప్పుడు ఏమొచ్చింది? అప్పుడు ఎందుకు ఇలా చేశారు, ఇప్పుడు ఇలా ఎందుకు చేశారు అంటే సమయం అమ్మవారి యొక్క ఇచ్ఛావశం చేత జరుగుతూ ఉంటుంది. అంచేత సర్వేషాం సర్వదా రాజన్ దేహినాం దేహ సంశ్రితాః హర్ష శోకాదయో భావాః. దానిలో మంచి గుణాలు ఉంటాయి, చెడ్డ గుణాలు ఉంటాయి. ప్రబోధ చంద్రోదయం నాటకం అని ఒక నాటకం ఆ మధ్యలో నేను ప్రవచనాలు చెప్పినప్పుడు చెప్పాను. అది మీ దగ్గర ఎవరి దగ్గర యూట్యూబ్ లో ఉంటే చూడండి. దాంట్లో ఈ చక్కగా ఆయన పర్సానిఫికేషన్ అంటే రూపకల్పన చేసి చెప్పారు. వివేకవంతుడైనటువంటి ఒక ఆత్మ, దానికి మాయ అనేటువంటి ఒక భార్య, వాళ్ళకి కొడుకు మనస్సు. ఆ మనస్సు అనేటువంటి వాడి యొక్క సత్సంతానం అంతా శమధమాదులు అన్ని, దుర్మార్గంతానం అంతా కామరోధ లోపాదులు అందరూ. వీళ్ళందరూ ఒకే మనస్సుకి సంబంధించిన సంతానాలు. వీళ్ళలో ఎక్కడ కొడుకులు తెచ్చారని. అదేంటండి, ఒకే తల్లి బిడ్డలు కదా, అందరికీ అంత విరోధం ఉంటుందా అంటే కురుపాండవులు విరోధించలేదా ఒకే వంశంలో పుట్టిన వాళ్ళు? అంటే మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళతో సంఘర్షణ తప్పదు. ఆ మంచి వాళ్ళని అనుసరించి మంచితనం చేత చెడ్డని జయిస్తే మనకి అందరికీ విజయం కలుగుతుంది. అప్పుడు మహామోహుడు అనేటువంటి వాడు విలన్ గా ఉంటాడు నాటకంలో, వివేకుడు అనేటువంటి వాడు హీరోగా ఉంటాడు. ఈ వివేకుడు మహామోహుణ్ణి జయించి ప్రబోధము అనేటువంటి పుత్రుడికి సంతానం ఉత్పత్తి కలుగుతుంది. ప్రబోధ చంద్రోదయము నాటకం పేరు. ప్రబోధం పుట్టాలి అంటే వివేకం కలగాలి, అంటే మహామోహం పోవాలి. అజ్ఞానము అనేటువంటి మహామోహం పోయి వివేకము అనేటువంటిది కలిగితే వాడికి చక్కగా మతి, శాస్త్ర సరస్వతి అనేటువంటి స్త్రీల యొక్క సహాయ సహకారాలతో వాడికి ప్రబోధం కలుగుతుంది, జ్ఞానోత్పత్తి కలుగుతుంది అని అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని అంతటినీ నాటకంలో పాత్రధారుల రూపంలో చెప్పాడు. విష్ణుమిశ్ర యతీంద్రులు అని పెద్ద యతి స్వాముల వారు.
ఆ నాటకం అంతా చాలా బాగా ఉంటుంది, 7 అంకాల నాటకం అది. అప్పుడు ఎప్పుడో ప్రవచనం చెప్పాను, అది ఉంటే చూడండి, లేకపోతే లింకప్ ఎవరో మన వాళ్ళు ఇస్తారు, మన వాళ్ళ దగ్గర ఉంటాయి. వినాలేని ఉంటే ఆ ఉపన్యాసంలో ఉంటుంది, అది కూడా వినొచ్చు. అలాగే ఇక్కడ కూడా సర్వే అంబావశకాహ నిత్యం, అంతా కూడా అమ్మవారికి అనుగ్రహంగా, అమ్మవారికి వశంలో ఉంటారు. ఎలాగా అంటే పాంచాలీవ నరస్యచ అని మాట అన్నారు. మనకి భ్రాంతి, పాంచాలి అంటే మరి ద్రౌపది అమ్మవారు అని అనుకుంటారేమో. పాంచాలి అంటే బొమ్మ, చేతిలో బొమ్మలు ఆడిస్తూ ఉంటే మనిషి ఆడించే బొమ్మ వాడి చేతిలో ఉన్నంత కాలం ఆ బొమ్మ ఎలా ఉంటుంది అంటే వాడు ఎలా తిరిగితే అలాగే తిరుగుతుంది. వాడు పైకి ఎత్తితే పైకి వెళ్తుంది, కిందకి వారెత్తే కిందకి వస్తుంది. దానికి స్వాతంత్ర్యం ఏం లేదు. అంచేత చేతిలో బొమ్మలాగా, ఆట బొమ్మలాగా మనం అందరం కూడా ఆవిడ చేతుల్లో ఆడుతూ ఉంటాము, కాలపాశానికి లోబడి ఉంటాము. దీనిలో దేవతలని కానీ మనుషులని కానీ రాక్షసులని కానీ ఏ తారతమ్యాలు ఏమీ లేవు, అందరూ ఆవిడ చేతిలో వశమే ఉన్నాము. అంచేత పూర్తిగా ఉత్పత్తి కాలం వచ్చినప్పుడు అందరం పుడుతూ ఉంటాం. మాయాయాం విద్యమానాయాం మోహజాలం ననశ్యతి. ఆ మాయ బాగా విజృంభించిన కాలంలో మన మోహం తగ్గదు. ఆ మాయ అనుగ్రహిస్తే మోహం తగ్గుతుంది. ఇది పెళ్లి కుదిరితే పిచ్చి తగ్గుతుంది, పిచ్చి తగ్గితే పెళ్లి కుదురుతుంది అన్నట్టుగా ఇది. మోహం తగ్గితే మాయ తగ్గితే మోహం పోతుంది. ఇది ఎప్పుడు కుదురుతుంది అంటే దానికి మార్గం ఏమిటి అంటే మన శాస్త్రాలు చెప్పింది ఏంటి అంటే చక్కగా విహిత కర్మాచరణం, స్వధర్మాచరణం చేస్తూ చిత్తశుద్ధిని సంపాదించుకుని భగవద్భక్తితోటి, ఈశ్వరోపాసనతోటి చిత్తానికి ఏకాగ్రత సంపాదించుకుని సత్సంగం చేసి, అధ్యాత్మ శ్రవణం చేసి, మంచి సాధు సంఘంతో మనస్సుని పదిలపరుస్తే అప్పుడు దానిలో యోగ్యుడైన గురువు ఎవడైనా వచ్చి వాడి చెబితే ఓ మొక్క మనసులో అంటుంది. అప్పుడు జ్ఞానం కలిగితే ఈ మోహం పోతుంది. అంచేది ఇదంతా కూడా కర్మ మార్గం, భక్తి మార్గం ఇవన్నీ వేరు కాదు, అన్నీ కావాలి. సత్కర్మాచరణము కావాలి, భగవద్భక్తి కావాలి, మనశ్శుద్ధి కావాలి, సత్సంగం కావాలి. వీటింట్లో ఏదో ఒక్కటే చాలదు, అన్ని ఒకదానికొకటి సహకారం చేసుకుంటే జ్ఞాన యోగ్యత కలుగుతుంది. అలాంటి జ్ఞాన యోగ్యత కలిగితే మోహం నశిస్తుంది. ఆ మోహం నశిస్తే ఆ జ్ఞాన ఫలాన్ని మనం అందరం అనుభవిస్తూ ఉంటాం. సర్వేషాం సుఖదౌ దేవౌ ప్రత్యక్షౌ శశి భాస్కరవు. వాళ్ళు అందరికి మనకు తెలిసినటువంటి విషయాలు చెబుతున్నారు. అందరికీ కనిపించే దైవాలు ఎవరు అంటే సూర్యుడు, చంద్రుడు. వీళ్ళందరికీ తెలిసిన వాళ్ళేగా. వాళ్ళకు కూడా గ్రహణాల బాధ తప్పలేదయ్యా. ఇప్పుడు ఎవరికి బాధ వాళ్ళకు తప్పింది ఆ గ్రహణ బాధలు. భాస్కరస్య సుతో మంద పోని వాళ్ళ కుటుంబం బాగుందా, అంత తేజస్శాలి అయిన సూర్యుడు, వాడి కొడుకు మందేశ్వరుడు, వాడు అడుగు తీసి అడుగేయుడు. భాస్కరస్య సుత మంద పోని చంద్రుడు, క్షయీ చంద్ర కలంకవాన్, చంద్రుడు అందమైన వాడు అని పేరు, వాడికి క్షయరోగం, ఒళ్ళో పెద్ద మోక్షోటి, కలంక సహితుడుగా ఉంటాడు చంద్రుడు, క్షయరోగంతో ఉంటాడు. రాజన్ విధేయ సూత్రం, ఎంత విధి ఎంత విచిత్రమైనదో చూడండి. సూర్యుడికి బాగుంది ఆ సంసారం అంటే అది లేదు, చంద్రుడు బాగున్నాడు అంటే వాడికి అదే బాధ. వేదకర్త జగద్ధర్త బుద్ధిదస్తు చతుర్ముఖ, అంత గొప్పవాడు చతుర్ముఖ ప్రజాపతి, వేదకర్త అయిన వాడు, సృష్టికర్త అయిన వాడు. ఆయన తన కుమార్తె అయినటువంటి సరస్వతిని చూసి మోహించడం ఏంటండి, ఎక్కడ గొడవ ఇది? సోపి విక్రమతాం ప్రాప్త దృష్ట్వా పుత్రీం సరస్వతీం. ఆయన పుట్టించిన సృష్టిలో ఒక భాగమే కదా సరస్వతి. మరి ఆయనే పుట్టించారు అంటే సరస్వతి కూతురు అవుతుంది. కూతురు మీద మోహపడ్డం ఏంటి, ఎక్కడ గొడవ? అంచేది ఎవరిని పూర్తిగా తప్పించడానికి ఏం లేదు కనుక రాజన్ మాయాబలం పశ్య రామోహి కామమోహిత, రామో విరహ సంతప్త. రాముడు కామమోహితుడయ్యాడా? ఎంత గొప్ప మాట. శ్రీరామచంద్రమూర్తి అంటే సాక్షాత్ నారాయణాంశ సంభూతుడు కదా, ఆయనకి కామమోహం ఏమిటి? ఇదంతా మనకి మన ఆవయోర్ మరణం జ్ఞాత్వా మాతామమ భరిష్యతి శత్రుఘ్నోప్యదుఃఖార్థ స్వయం జీవితం అర్హతి. ఇదంతా అడిగాడు అని ఆయన చెప్పాడు కదా. మన ఇద్దరం లక్ష్మణుని పిలిచి చెప్తున్నాడు, ఓ లక్ష్మణ, మన ఇద్దరం కనుక ఏదైనా ఇబ్బంది పడి మనం పోతే మన తమ్ముళ్ళు భరతులు శత్రుఘ్నుడు ఉండడు, వాళ్ళిద్దరూ కనుక పోతే మన తల్లులు ముగ్గురు ఉండరు, అయోధ్య ప్రజలు ఉండరు. ఇదంతా ఏమిటి ఊహ కదా. మనం పోవడం ఏమిటి, వాళ్ళు పోవడం ఏమిటి, తల్లులు పోవడం ఏంటి, అంతా ఏమిటి ఆలోచన అంటే కేవలం నైరాశ్యం చేత. ఆ సీతే క్వగతాసి త్వం మాం విహాయ స్మరాతురా ఏహి మృగశాపాక్షి మాన్ జీవయ కృషోదరి. ఇన్ని విరహాలాపాలు రామచంద్రమూర్తి క్యారెక్టర్ కి అందంగా ఉన్నాయా, అక్కర్లేని పనులా అంటే ఆ క్యారెక్టర్ లో అందమైనవే. ఒక మనిషి రూపంలో ఆత్మానం మానుషం మన్యే రామన్ దశరథాత్మజం అన్నాడు. నేను మహావిష్ణువుని అనుకోలేదు ఆయన, నేను మనిషిని. ఒక మనిషి ఇలాంటి కష్టకాలంలో ఇలాగే ఉంటాడు, ఇంకో రకంగా ఉండడు. నేను మనిషిగానే నడపాలి కనుక, జీవితాన్ని నడుపుతున్నాను కనుక ఆ సమయంలో ఆయన ఆ దుఃఖాలు అనుభవించడమే న్యాయం.
ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరు సాయం వస్తుంది అనేటువంటి ఆలోచనతో పశుపక్ష్యాదుల సహాయం అడిగాడు, జటాయువుని సాయం అడిగాడు, సుగ్రీవుడిని సాయం అడిగాడు. ఇవన్నీ ఎందుకు చేశాడంటే ఆ సమయంలో అంతే. ఒక గడ్డిపోత దొరికిన దాన్ని ఆలంబరంగా తీసుకుని మనం సముద్రంలోంచి బయటపడతామేమో అనుకుంటాం. ఆ గడ్డిపోత నాకు రక్షణ ఇస్తుందా అనే భ్రాంతి ఉంటుందా ఉండదా అంటే అది కాదు, అవసరం లేదు. ఆపదల్లో ఉన్నవాడు ఏ చిన్న వస్తువు దొరికినా అది ఏదో మనకు సాయం చేస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉండడం సహజం. అలాగే మానవ మర్యాదను అనుసరించి రాముడు కూడా ఇన్ని రకాలైనటువంటి కష్టాలు అనుభవించాడు కదా. శరణ్య సర్వలోకానాం రామ కమలలోచన శరణం మానవానాం సగత. సర్వలోక శరణ్యుడైన స్వామి కోతులు సాయం కావాలా, మీరందరూ నాకు సాయం చేయండి అని అడిగాడు. శరణం వానరానాం శరణం గత అని. ఇదంతా చాలా విచిత్రమైన కథ. కుంభకర్ణుడు, మహోదరుడిని మొదలైన వాళ్ళందరినీ సంహరించినటువంటి మహావీరుడు వానర సహాయం ఎందుకు కోరాడు? ఈ రకంగా చూస్తే ప్రతి వాళ్ళకి కూడా సమయం సందర్భం ఉన్నప్పుడు వాళ్ళు ఇతరుల మీద ఆధారపడడం సహజంగా ఉంటుంది కనుక దీనిలో అదితిర్ దేవకీ జాత. ఇక అసలు కథలోకి వచ్చేస్తాం. వసుదేవ అతి విఖ్యాత సూరసేన దురస్తదా. కశ్యపాంశంతో వసుదేవుడు అనేటువంటి వాడు సూరసేన మహారాజు కొడుకుగా పుట్టాడు. ఆయన వైశ్య వృత్తితో జీవితం సాగించట. వైశ్య వృత్తి అత శోభోన్ మృతే పితరి మాధవ ఉగ్రసేనో బభూవ అత కంస తస్య ఆత్మజో మహాన్. అది ఆ వంశం అంతా చెప్పుకున్నాడు. సూరసేనుడు, దాని తర్వాత ఉగ్రసేన మహారాజు, వాడి కొడుకు కంసుడు, వాడందరూ కూడా ఆ రాజమర్యాదల్లోకి వెళ్ళాడు. కంసుడు రాజ్యాధిపత్యంలోకి వచ్చాడు. అక్కడ అదితి దేవకీ జాత దేవకస్య సుత సదా. అదితి దేవకీ గర్భంలో దేవకీ మాత్రగా పుట్టింది. శాపాద్వై వరుణస్య అత కశ్యపానుగత కిల. ఆవిడెందుకు పుట్టిందండి? వరుణుడు యొక్క శాపం వల్ల అదితియే దేవకీదేవిగా పుట్టింది. దత్తా సా వాసుదేవాయ దేవకేన మహాత్మన వివాహే రచతే తత్ర వాగభూత్ గగనే తదా. అప్పుడు మనందరికీ తెలిసిన కథ. ఆ రుక్మిణి వసుదేవుడు దేవకి యొక్క వివాహ సందర్భంలో ఆకాశవాణి పలుకులు కంస మహాభాగ దేవకీ గర్భ సంభవ అష్టమస్తు సుత శ్రీమాన్ తవ హంతా భవిష్యతి. ఈ దేవకీ గర్భంలో 8వ గర్భం అష్టమ గర్భంలో పుట్టినవాడు నిన్ను చంపుతాడు అనేటువంటి మాట అశరీరవాణి ఆకాశం వాణిగా వినిపించింది. ఆ తర్వాత ఆయన చాలా బాధపడ్డాడు. ఇవన్నీ మాట మామూలే. తర్వాత ఈ బతిమాలేడు, వీళ్ళిద్దరినీ చంపేద్దాం అనుకున్నాడు. కాదు, అందరూ బతిమాలి శ్రీహత్య మహాపాపకం, చెల్లెళ్ళు, అందులో పెళ్లి కూతురు, దాన్ని చంపడం ఎందుకయ్యా, సంతానం వల్ల కదా నీకు నష్టం, సంతానం వచ్చిన వెంటనే నీకు అప్పచెప్తారులే అని అప్పటికప్పుడు ఏదో సమర్థించడం కోసం అట్టే పెడితే వాళ్ళందరూ క్రోధాన్ని విడిచిపెట్టి వాళ్ళు చెప్పినటువంటి మాటలతో సంతోషించి ఆ దేవకీ వసుదేవుల్ని కారాగారంలో బంధించి అట్టే పెట్టారు. కంస సత్యం బ్రవీయం యజ్ఞ సత్యాధారం జగత్రయం దాస్యామి దేవకీ పుత్రాన్ ఉత్పన్నాంశ సర్వశ. జాతం పుట్టిన వెంటనే శిశువుని నీకు అప్పచెప్తాను, నువ్వేం చేస్తావో నీ ఇష్టం, అంచేత మమ్మల్ని రక్షించు, మా ప్రాణాలు నిలుపు అని అడిగారు. మొత్తం మీద దేవకీ వసుదేవులు కారాగార వాసం చేస్తున్నారు. కాలం కలిసి వచ్చిన తర్వాత ఆవిడ గర్భవతి అయింది. తర్వాత ఆవిడకి పూర్ణేక దశమే మాసే శుశువే సుతముత్తమం రూపావయవ సంపన్నం దేవకీ ప్రథమం యథా. మొట్టమొదటి పుత్రుడికి ప్రసవం అంటే మొదటి పుత్రుడిని కందటి దేవకీ మాత. ఆయన అడిగేట తదాహ వసుదేవ తాం సత్యవాక్యానుమోదిత. సత్యం మీద ఎంత నమ్మకమో వసుదేవుడికి, సత్యం మీదే జగత్తంతా ఆధారపడి ఉంది కనుక మన మాట తప్పకూడదు. ఈ పుట్టిన కొడుకుని కాస్త తీసుకెళ్లి కంసుడికి అప్పచెప్పి ఇవ్వాలి, మన బాధ్యత అన్నట్టు ఆయన. ఈవిడేమో బతిమాలింది, అయ్యో మనకి మొట్టమొదటి కొడుకు, వీడి వల్ల ఏముంటుంది, 8వ కొడుకు వల్ల కదా ఆపద, పోనీ ఇప్పటి నుంచి ఎందుకండి అని ఆవిడ అంటే, అలాని ఏం కాదు, ఖచ్చితంగా తీర్థై తపోభి దానైర్వాకిం నయాతి క్షయం హి తత్ లిఖితో ధర్మశాస్త్రేషు ప్రాయశ్చిత్త విధం రూప. పూర్వం మనం ఎన్నో పాపాలు చేసున్నాం, ఆ పాపాల వల్ల ఈ రకమైనటువంటి స్థితి మనకు కలిగింది, లేక కలిగిన సంతానం ఇది. కాస్త మళ్ళీ దానిలో వాతడికి అప్పచెప్పి వాడు చంపేస్తే మనం చూస్తూ కూర్చోవలసినటువంటి పరిస్థితి వచ్చిందేమో. అంటే ఇదంతా కూడా చాలా దారుణం. భవితవ్యం భవత్యేవ ప్రవృత్తిస్తూ నిరర్థిక. మన ప్రవృత్తి అనేది ఎందుకు పనికిరాదు, భవితవ్యమైనది ఇది బలీయం కనుక జరగనున్నది జరక్క మానదు అనుకున్నారు. దేవకీ వసుదేవులు ఇద్దరు ఒకరినొకళ్ళు ఓదార్చుకున్నారు. వెళ్ళి ఉద్యమక్కలు కర్తవ్య అనేటువంటి మాట ప్రయత్నం మనం చెయ్యాలి కదా అనుకున్నారట. అక్కడ ఏదో కొంత కర్మకాండ గురించి, ఆగామి సంచితం ప్రారంభం, వీటి గురించిన విచారణ అంతా చెప్పారు. అవన్నీ కూడా స్వర్గం వా నరకం వాపి ప్రాప్నోతి స్వకృతేన వై
దివ్యం దేహం చ సంప్రాప్య యాతనాదేహం అర్థజం అని ఆ శరీరాలు, తర్వాత దానిలో ఉండేటువంటి లింగ దేహం, జీవుడు, వాటి యొక్క అనుభవాలు, ప్రారంభానుభవాలు, వీటిని అన్నింటినీ గురించినటువంటి విచారణ అంతా చెప్పిన తర్వాత సత్య సంరక్షణ దేవి శుభమేవ భవిష్యతి. ఆఖరికి ఉపసంహారం ఏది అంటే సత్యాన్ని మనం రక్షిస్తే చివరికి ఎప్పుడూ శుభమే కలుగుతుంది. సత్యమేవ జయతే అనే దానికి అర్థం అది. ఇవాళ తాత్కాలికమైన దుఃఖంగా అనిపించవచ్చు, కానీ మనం సత్యాన్ని కనుక పరిపాలిస్తే, సత్యం సంరక్షిస్తే ఎప్పుడూ శుభమే కలుగుతుంది అని చెప్పారట. అలా చెప్తే దేవకి అమ్మవారు ఒప్పుకుంది. ఈ కుమారుణ్ణి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దదౌ అస్మై కుమారం తం జాతమాత్ర మమానుషం కంసోపి విస్మయం ప్రాప్త దృష్ట్వా ధైర్యం మహాత్మన. ఆ వసుదేవుడి యొక్క ధైర్యాన్ని చూసి కంసుడే ఆశ్చర్యపోయాడు. అబ్బా, అంత కొడుకు పుట్టిన వెంటనే అంత సత్యసంధుడై బావగారు తీసుకొచ్చేశారే అని గృహీత్వా బాలకం ప్రాహ స్మితపూర్వమిదం వచః ధన్యస్త్వం శూరపుత్ర అద్య జ్ఞాతః పుత్ర సమర్పణాత్. నువ్వు చాలా గొప్పవాడివయ్యా, ధైర్యశాలివి, సత్యసంధుడివి, నీకు చాలా సంతోషం వేస్తుంది నాకు. నువ్వు అన్న మాట మీద నిలబడి వెంటనే నీ కొడుకుని తీసుకొచ్చావు కనుక వీడి వల్ల నాకేమీ ప్రమాదం లేదు కాబట్టి మమ మృత్యుర్నచాయం వై గిరాప్రోక్తస్తు చ అష్టమః నహంతవ్యో మయా కామం బాలోయం యాతుతే గృహం. నీ కొడుకుని ఇంటికి పట్టుపో, వీడి వల్ల నాకు నష్టం ఏం లేదు కదా, 8వ గర్భం వల్ల కదా నాకు వచ్చే నష్టం. నీ సత్యసంధతికి నేను మెచ్చాను అంటే ఈ కుర్రాడిని నేనేం చంపట్లేదు, హాయిగా ఇంటికి వెళ్ళి మా చెల్లెలు నువ్వు సుఖంగా ఉండండి అనే మాట చెప్పాడు. ఇదంతా బాగానే ఉంది. ఇంతవరకు నారద మహర్షి వచ్చారు. నా జానాసి నృపశ్రేష్ఠ రాజనీతిం శుభాశుభం. నాయనా, నీకు వంశరాజేంద్ర, నీకు రాజనీతి తెలియదు రా బాయన. ఏంటి ఆ కుర్రాడిని అలా వదిలేసేవేంటి, అలా పట్టుకెళ్ళిపోమన్నావేంటి, చంపేస్తానన్నావు, నీ దగ్గర తీసుకొచ్చారు, వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి తప్ప ఆ కుర్రాడిని అలా వదిలేయడం ఏంటిరా, నువ్వు అన్యాయం కాదా అని కంసుణ్ణి ఎక్కేసాడు నారద మహర్షి. ఆయన చెప్పాడు, నజానాసి నృపశ్రేష్ఠ రాజనీతిం శుభాశుభం. ఎలాగా మాయాబలం చ దేవానాం నత్వం వేత్స్. మాయా దేవతల యొక్క మాయాబలం నీకు తెలియదు. అష్టమ గర్భం కదండి. అష్టమ గర్భం అంటే అష్టమ గర్భం ఎనమండుకుని ఓ చోట కూర్చోబెడితే లెక్కడితే ఎనమండుగురు 8వ వాళ్ళే అవుతారు. ఎక్కడి నుంచి లెక్కడితే, ఇక్కడి నుంచి లెక్కడితే 8వ వాడు పైన ఉంటాడు, అక్కడి నుంచి లెక్కడితే వీడే 8వ వాడు అవుతాడు. అష్టమ గర్భం అన్నారు కానీ దేవతల మాయ నీకు తెలియదురా బాబు. నీ మొదటి వాడే 8వ వాడు అవుతాడు చివరి లెక్కడితేను. అంటే నష్టానం మేళనే మూర్ఖత్వం అరిసంఖ్యాగృతోయం. నీవు శత్రువుని అలా వదిలిపెట్టేసావు, ఇది చాలా పొరపాటు, తప్పు కదా అని. అంటే అదేంటి వాడే పాపం బాలుడు ఏం చేశాడయ్యా అని అంటే బాలుడిని నిలబెడతా. నారదోపి మునిశ్రేష్ఠ జ్ఞానవాన్ ధర్మతత్పర కథం ఏవం విధం పాపం కృతవాన్ బ్రహ్మవిత్తమః అని అడిగాడు. ఇదే నారద మహర్షి ఇలాగా శిశుహత్యని ప్రేరేపిస్తాడా? కంసుడు అంతటి దుర్మార్గుడు, మహారాక్షసుడు, ఆయనేమో వదిలేసి దయాళువై ఆ కుర్రాడు పట్టుకెళ్ళిపో అన్నాడు. నారదుడు వచ్చి నువ్వు అలా పంపించేస్తున్నావు, వాడిని చంపే అన్నాడా? ఇది ఎక్కడ దారుణం అండి. కర్త కారయిత పాపే తుల్య పాపం స్మృతోపై. చేసేవాడు చేయించేవాడు అందరికీ సమానమైన పాపం వస్తుంది అంటారు కదా. మహర్షి ఇంతటి ఘోరానికి ఎందుకు ఒడిగట్టారు అని అడిగట్ట జనమేజయ మహారాజు. నారద మహర్షి ఇలా ఎందుకు చెప్పాడు? ఏన కర్మ విపాకేన బాలక నిధనం గత. నారద మహర్షి చెప్తే అయితే వెంటనే చంపేశాడు ఆ కుర్రాన్ని కంసుడు. అది పెద్ద గొప్ప విషయం కాదు. కంసుడు బాలకుడిని చంపాడు అంటే గొప్ప విషయం కాదు. కానీ నారద మహర్షి ఇలా చెప్పడం అనేది ప్రశ్నిస్తాను. నారద మహర్షి ఇలాగ చంపించడానికి ప్రయత్నం ఎందుకు చేశాడు అని అంటే దేవకార్యం కోసం చేశారయ్యా. కారణం ఏమిటి అని అంటే వీళ్ళు సత్యవక్త సురాణాంస కర్తవ్యే నిరత శుచి. నారద మహర్షి యొక్క లక్షణం ఏది అంటే ఆయన సత్యమే పలుకుతాడు. ఆయన దేవతల యొక్క హితం చేయడం అందే ఎక్కువ నిరతులుగా ఉంటాడు. పరమ పవిత్రుడు. ఆయనకి ఎటువంటి రాగద్వేషాలు లేవు ఎవరి మీద. కానీ దేవకార్యాన్ని రక్షించడం కోసమే ఆయన కార్యక్రమాలన్నీ తాపడుతూ ఉంటాడు. ఏవం షడ్ బాలకాస్తేన జాతాజాత నిపాతితా. వీళ్ళు ఎందుకు అని అంటే షడ్ గర్భులు అనేటువంటి వాళ్ళు, వాళ్ళకు శాప వృత్తాంతం ఉంది, అది చెప్తాను వినవయ్యాను. అది ఒకటి చెప్పి ముగించేస్తాను. శృణు రాజం ప్రవక్ష్యామి తేషాం శాపస్య కారణం. ఆ 6 మొత్తం 8 మంది సంతానం. 8వ వాడు కృష్ణ పరమాత్మ సరే అట్టబెట్టు. 7వది యోగమాయగా వెళ్ళిపోయింది, అవతం వెళ్ళిపోయింది. ఇక మొదటి 6. ఈ 6 పరిస్థితి ఏంటి అని అంటే స్వయంభవ మన్వంతరంలో మరీచికి 6 మహాబలుడైనటువంటి సంతానం ఉన్నారు. స్వయంభవే అంతరే పుత్రాహ మరీచేహ షణ్ మహాబలాహ ఊర్ణాయాంచైవ భార్యాయాం ఆసం ధర్మ విచక్షణాహ. వాళ్ళందరూ ధర్మపరులు. ఊర్ణ అనేటువంటి భార్యామణి యందు మరీచి మహర్షికి సంతానంగా పుట్టారు.
బ్రహ్మాణం జహసు ఎభితు ముద్యతము. ఆ బ్రహ్మగారు సరస్వతిని కామిస్తూ ఉంటే ఆయన్ని చూసి వీళ్ళందరూ వేళాకోళం చేసి నవ్వారు. నీ కుమార్తె మీద నీకు ఈ మమకారం ఏమిటి అని బ్రహ్మగారిని కొంత అవహేళన చేశారు. అప్పుడు శశాపతాంస్తదా బ్రహ్మ దైత్యయోనిం విషంత్వథ కాలనేమి సుతాజాతా హతే షడ్గర్భా విశాంపతే. ఆయన శపించే వీళ్ళంతా కాలనేమి యొక్క కొడుకులుగా మళ్ళీ షడ్గర్భులు మళ్ళీ పుట్టారు. కాలనేమి సుతాహ అవతారే పరే తేతు హిరణ్యకశిపోస్తుతాహ జాతాహతే జ్ఞాన సంయుక్తాహ పూర్వశాప భయాన్ రూప. ఇంకో అవతారంలో హిరణ్యకశిపుడి యొక్క 6 కుమారులుగా పుట్టారు వీళ్ళే. తస్మిన్ జన్మని శాంతాశ్చ తపశ్చక్రు సమాహిత. అప్పుడు చాలా శాంత స్వభావం కలిగి తపస్సు చేసినప్పుడు అప్పుడు బ్రహ్మగారు ఈ షడ్గర్భులకి ఒక వరం ఇచ్చారు. సప్తాయూయం మయా పూర్వం క్రోధయుక్తేన పుత్రకాః తుష్టోస్మి ఓ మహాభాగాః బ్రువంతు వాంఛితం వరం. మీరు తపస్సు చేశారు, దీనికి సంతోషిస్తున్నాను. నేనే ఇదివరకు మిమ్మల్ని శపించాను. ఆ శాపం ఏదో ఇప్పుడు అనుగ్రహం అయిపోతుంది. మీకు కోరిన కోరిక ఏదైనా ఉంటే చెప్పండి, తీరుస్తాను అన్నారు. వాళ్ళు అడిగిన తర్వాత ఏం కోరారు? పితామహ అద్య తుష్టోసి దేహితం వరం అవధ్యాహ దైవతై సర్వైర్ మానవైశ్చ మహోరగై గంధర్వ సిద్ధపతి వధో మాభూత్ పితామహ. మాకందరికీ దేవతల చేత గాని, మనుషుల చేత గాని, సర్పముల చేత గాని, గంధర్వుల చేత గాని, సిద్ధుల చేత గాని మాకు ఎటువంటి వధ లేకుండా మాకు వరం ఇయ్యని అక్కడి తాను ఉవాచతతో బ్రహ్మ సర్వమేత భవిష్యత్. మీరు అన్నది అలాగే ఉందయ్యా తథాస్తు అన్నట్టు ఆయన. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత హిరణ్యకశిపు వాళ్ళందరినీ చెప్పి మా కొడుకులందరి చేత కూడా తపస్సు చేయించి నువ్వు సంతోష పెట్టావు కనుక వరేణ ప్రార్థిత అత్యర్థం బలవంతోయతో భవన్ యుష్మాభిర్హాపిత స్నేహ తతో యుష్మాన్ జహాం జహం. మీరందరూ మా కొడుకులకి చాలా అంతటి శక్తి సామర్థ్యాలు ఇచ్చేసారు కనుక మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టేస్తాను అన్నాడు. ఆ కొడుకులందరినీ వదిలేశాడు. యూయం వ్రజంతు పాతాళే షడ్గర్భాః విశ్రుతా భువి. మిమ్మల్ని 6 షడ్గర్భులు అని పిలుస్తారు. మీరందరూ పాతాళ లోకంలోకి పోండి, నిద్రతో అలా ఉండిపోండి చాలా సంవత్సరాలు. తర్వాత దేవకీ గర్భంలో మీరు 6 పుడతారు ఒక్కొక్కరు. పుట్టిన వెంటనే పితా అవః కాలనేమి తవ ఘాతయిష్యతి అని ఉంది. అంటే తమ ప్రాణాలు తీసేస్తాడు అని. అంటే కంసుడు కాలనేమి యొక్క అవతారంలో పుట్టాడు, కాలనేమి అంశంలో పుట్టాడు కంసుడు. ఆ కాలనేమి చేతనే సంహరింపబడ్డం వీళ్ళకి. అంచేత కంసుడి చేతిలో చచ్చిపోవాలి అని వరం. అది ఎక్కువసేపు సమయం పొంది జీవనం ఉండటం ఇదంతా కూడా వాళ్ళ శాపానికి సంబంధించింది కాదు. పుట్టడం వరకే శాపం. పుట్టిన వెంటనే అష్టవసువుల కథ అంతే, వసువులు అంతే. ఒక్క భీష్ముడు తప్ప ఎకమా అందరూ పుట్టిన వెంటనే విముక్తి. పుట్టడం, ఆ దుఃఖం శాపం పోవడం, వాళ్ళు విముక్తి అయిపోవడం, స్వర్గానికి వెళ్ళిపోవడమే. అలాగే ఈ షడ్గర్భులు కూడా ఆ బ్రహ్మశాపం చేత ఉండి దేవకీ గర్భంలో పుట్టారు. సయేవ జాతమాత్రాన్వో వధిష్యతి సుదారుణ ఏవం సప్తః తదా తేన గర్భే జాతా పునః పునః. వాడు ఇలా బతికి ఉంటే భూలోకంలో ఈ దుఃఖాలు అనుభవిస్తూ శాశ్వతంగా ఎంతో కాలం ఉండాలి. వాడు ఇంకోటి చేత ఎవరి చేత సావరు. ఆ కారణేమి చేత్తోనే సావాలి. ఆ కంసుడు కాస్త వధింపబడ్డాడు అనుకోండి, ఇంక వీళ్ళకి చావు అనేది ఉండదు. కాలనేమి చేతిలోనే చావాలి. అంచేత వాడు ఉన్నంత కాలంలో వాడి చేతుల్లోనే వీటిని మట్టు పెట్టేస్తే తర్వాత కృష్ణ పరమాత్మకి 8 ఏళ్ళు వచ్చింది, ఆయన వచ్చేసాడు అంటే కంసుడి చరిత్ర ఆఖరు. కంసుడు ఆఖరు అయిపోతే ఇంక వీళ్ళని చంపేవాడు ఎవడో ఉండడు భూలోకంలో. అందుచేత ఇదంతా దేవకార్యం వల్ల దృష్టిలో పెట్టుకుని జఘార దేవకీ పుత్రాన్ షడ్గర్భాన్ శాపనోదిత శేషాంశ సప్తమః తత్ర దేవకీ గర్భ సంస్థిత. 7వ వాడు శేషాంశ ఆదిశేషువు యొక్క అంశంలో బలరాముడు. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అవతలకి వెళ్ళిపోయాడు. యోగమాయ చేత రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టబడ్డాడు. పతిత పంచమే మాసి లోకఖ్యాతింగతస్తదా కంసోపి జ్ఞాతవాంస్తత్ర దేవకీ గర్భపాతనం. 5వ నెలలోనే గర్భపాతం అయిపోయింది అని కంసుడికి తెలిసిందిరా విషయం. ముదం ప్రాపస దుష్టాత్మ శృత్వా వార్తాం సుతారం. మరి ఇది మంచిదే, మన వరకు చేతికి మట్టుకంటుకోకుండా ఒక గర్భం నశించింది కదా అని సంతోషించేట కంసుడు. అష్టమే దేవకీ గర్భే భగవాన్ సాత్వతాంపతి ఉవాస దేవకార్యార్థం భారావతరణాయత. 8వ గర్భంలో రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణ స్వామి వారు అవతరించారు. వసుదేవ కశ్యపాంశ శేషాంశ్చ తదాభవత్. వసుదేవుడు కశ్యపుడు యొక్క అంశ, దేవకీదేవి అదితి యొక్క అంశ. వాళ్ళకి సంతానంగా సాక్షాత్తు శ్రీహరి శ్రీకృష్ణ పరమాత్మగా ఆవిర్భవించారు. తానహం సంప్రవిక్ష్యామి తర్వాత వాళ్ళకి అంశలుగా ఉండేటువంటి వాళ్ళందరూ ఎవరెవరు ఏ ఏ రూపాల్లో వచ్చి కృష్ణ కార్యానికి సహకారం చేశారు, ఈ భూభారం తగ్గించడంలో ఎవరి వంతు బాధ్యతలు ఏమేమిటి, ఎవరెవరు ఏ ఏ రాక్షసులను చంపారు, ఆ కథలన్నీ ఉన్నాయి.
దాంతో ఇంకొక సాయితోటి ఈ స్కంధం పూర్తవుతుంది. హరేరంశస్తథా ప్రోక్త భవతా మునిసత్తమ అన్యేట ఏ అంశా దేవానాం ఎట్ల జాతాస్తు తాన్ వద అని అడిగాడు. అంటే వసుదేవుడు కశ్యపుడి అంశంలో పుట్టాడు, శ్రీమన్నారాయణమూర్తి అంశంలో కృష్ణ పరమాత్మ జన్మించారు అని 2 మాటలు చెప్పారు. తక్కువ వాళ్ళందరూ ఎవరెవరి అంశంలో ఎవరెవరు పుట్టారో వాటిని కూడా మాకు చెప్పండి, వింటాము అన్నట్టు జనమేజయ మహారాజు. వ్యాసుడు దాని గురించి సమాధానం చెబుతూ సంక్షిప్తంగా వాళ్ళ అవతార కథలన్నీ చెబుతున్నారు. తానహం సంప్రవక్ష్యామి సంక్షేపేణ శృణుస్వ తాన్. 1 కశ్యపుడి యొక్క అంశంతో వసుదేవుడు, అదితి యొక్క అంశంతో దేవకి, అనంతుడి యొక్క అంశంతో బలదేవుడు, ధర్మసుతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఎవడైతే ఉన్నాడో వాడు దీనిలో ధర్మసుత. అలాగే తస్య అంశ వాసుదేవస్తు, శ్రీమన్నారాయణుడి యొక్క అంశాంశగా ఉండేటువంటి వాడు వాసుదేవ పరమాత్మ. నరనారాయణులు వాళ్ళిద్దరూ నరుడి యొక్క అన్నగారైనటువంటి నారాయణుడే ఇక్కడ దీనిలో పుట్టారు. కృష్ణార్జునులుగా పుట్టిన వాళ్ళు నరనారాయణులే అన్నారు. యుధిష్ఠిరుడు ధర్మరాజు యొక్క అంశతోది, వాయువు యొక్క అంశతో భీముడు, అశ్విని దేవతల యొక్క అనుగ్రహంతో అంశాలతోటి మాద్రీపుత్రులైనటువంటి నకుల సహదేవులు, సూర్యుడు యొక్క అంశతో కర్ణుడు, ధర్ముడి యొక్క అంశతో విదురుడు, యమధర్మరాజు యొక్క అంశతో, ద్రోణుడు బృహస్పతి యొక్క అంశతో పుట్టారని, వాళ్ళ యొక్క సుతుడు ద్రోణాచార్య కుమారుడైనటువంటి అశ్వత్థామ శివాంశంతో జన్మించాడని, తత్సుతస్థు శివాంశ జహాన్. సముద్ర శంతను ప్రోక్త గంగా భార్యామతా బుధై. సముద్రుడు శంతనుడుగా పుట్టాడు, ఆవిడ భార్య గంగాదేవి వీళ్ళు భూలోకంలో కూడా గంగా అనే పేరుతోటి మనుష్య స్త్రీగా వచ్చింది. దేవకస్తు సమాఖ్యాత గంధర్వపతి ఆగమే. వసువు భీష్మ, ఒక వసువుల్లో అష్టవసువుల్లోనూ ఉండేటువంటి ఒక వసువే భీష్మాచార్యులుగా జన్మించారు. విరాట మహారాజు ఎవరు అంటే సామాన్యంగా ఉండడు, మరుద్గణమే విరాట మహారాజుగా పుట్టాడు. అరిష్టుడి యొక్క కుమారుడు హంసుడు, వాడే ధృతరాష్ట్రుడిగా జన్మించాడు. మరుద్గణమే కృపాచార్యుడిగా జన్మించారు. కృతవర్మ ఇంకొక మరుద్గణంలో ఇంకొక అవతారం. దుర్యోధనుడు సాక్షాత్తు కలిపురుషుడు యొక్క అవతారం. దుర్యోధన కలేరంశ శకునం విద్యుతి ద్వాపరం. ద్వాపర యుగమే శకునుడిగా పుట్టాడు అని. సోమపుత్ర సువర్చాఖ్య సోమప్రరు ఉదాహృత. పావకాంశంగా అగ్నిహోత్రుడి యొక్క అంశతో దృష్టద్యుమ్నుడు పుట్టాడు. అలాగే సనత్కుమారుడి యొక్క అంశంతో ప్రద్యుమ్నుడు జన్మించాడు. వరుణదేవుడి యొక్క అంశతో ద్రుపదుడు, ద్రౌపది, లక్ష్మీ అమ్మవారి యొక్క అంశతోటి వాళ్ళిద్దరూ జన్మించారు. ద్రౌపది తనయులు 5 వాళ్ళందరూ కూడా దేవతల యొక్క అంశాలతో జన్మించారు అన్నాడు. సిద్ధి అనే దేవత కుంతీదేవిగా వచ్చింది. ధృతి అనే దేవత మారుద్రీదేవిగా వచ్చింది. మతి అనే శక్తి గాంధారీదేవిగా పుట్టింది. కుంతి సిద్ధి, ధృతిర్ మాద్రి, మతిర్ గంధార రాజజ, కృష్ణపత్యస్తథా సర్వాహ దేవవారాంగనా స్మృతా. ఇది వరకు అనుకున్నవే మనం. కృష్ణుడి యొక్క భార్యలు అందరూ దేవతా వారాంగనలు, అంటే అప్సర స్త్రీలు, అక్కడ వేశ్యాశిఖామణులు అందరూ ఇక్కడ భార్యలుగా జన్మించారు. ఆ వర ప్రభావం చేత ద్వాపర యుగంలో మీకు అందరికీ నేను భర్తగా ఉండి అనుగ్రహిస్తాను అన్నారు కనుక వాళ్ళందరూ దేవ వారాంగనులందరూ కృష్ణభక్తులుగా జన్మించారు. రాజులందరూ కూడా అసురాహ శక్రనోదితాహ. ఇంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకు అసురులందరూ కూడా రాజులుగా పుట్టారు. హిరణ్యకశిపు యొక్క అంశంతో శిశుపాలుడు జన్మించాడు. విప్రచిత్తి యొక్క అంశంతో జరాసంధుడు వచ్చాడు. ప్రహ్లాదుడి యొక్క అంశంతో శల్యుడు వచ్చాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. శల్యుడి యొక్క కథ చూస్తే శల్యుడు దుర్యోధన పక్షమా అక్కడ ఉన్నాడు, దుర్యోధనుడి సేనలో ఉన్నాడు, అది కానీ వాడు ప్రహ్లాద కుమారుడు యొక్క అంశంతో పుట్టాడు. అంటే పాండవ సహాయం చేయడం కోసమే ఉన్నాడు శత్రుపక్షంలో ఉన్నప్పటికీ కూడా. శల్య ప్రహ్లాద ఇత్యపి కాలనేమి తథా కంస. కంసుడు కాలనేమి యొక్క అంశం. కేసి అనే రాక్షసుడు హయశిరాహ, హయగ్రీవుడి యొక్క అవతారం. అరిష్టుడు బలిపుత్ర. అలాగే అనుహ్లాద అనేటువంటి వాడు దృష్టకేతువుగా పుట్టాడు. భగదత్తుడుగా భాస్కరుడు పుట్టాడు. ఈ రకంగా అప్పుడు ఖరదోషనాథులు అనే వరావతారంలో ఎవరు అనుకున్నామో వారు ఖరుడు అనేవాడు ధేనుకాసురుడుగా పుట్టాడు. వారాహుడు కిశోరుడు అనే 2 రాక్షసులు దారుణమైనటువంటి స్వభావం గలవాడు. వాళ్ళిద్దరూ ఇక్కడ చాణూరుడు ముష్టికుడు అనే రాక్షసులుగా మళ్ళీ పుట్టారు. మల్లవు తావేవ సంజాతవు ఖ్యాతవు చాణూరు ముష్టికవు. వితిపుత్ర తథా అరిష్ట గజ కువలయాభిధ. కువలయాపీడము అనేటువంటి పేరు కలిగిన ఏనుగుందే అది దితిపుత్రుడైన అరిష్టుడు అనేటువంటి వాడు ఆ ఏనుగుగా జన్మించాడు. అలాగే బలిపుత్రి బకీ అనే పేరుతోటి పుట్టాడు. ఆ బకీ యొక్క తమ్ముడే బకాసురుడు. వాడిని కూడా భీముడు సంహరించాడు. బకాసుర వధ తెలిసింది. అలాగే యమ, రుద్ర తథా కామ,
క్రోధ, ఈ 4 అంశాలు కలిపి ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థామగా పుట్టాడు. కేవలం ఒక అంశతో కాదు. ఆ మహానుభావుడు యమో రుద్రస్తథా కామ క్రోధశ్చైవ చతుర్థక తేషాం అంశయిస్తు సంజాత ద్రోణపుత్రో మహాబల. అశ్వత్థామ అంతటి గొప్పవాడు అన్నాడు. అంశావతరణంలో రాక్షసులందరూ ఈ రకంగా జన్మించారు. భూలో కారణం ఏమిటి అంటే క్షితి భార అవతారణే, భూమి యొక్క భారాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని వీరందరూ ఇక్కడ పెట్టారు. అంశావతరణం చేశాం. బ్రహ్మాది దేవతలందరూ కూడా శ్రీహరిని ప్రార్థిస్తే హరిలో వాళ్ళందరూ కూడా అనుగ్రహించి ఆయనకి ఒక 2 కేశములను ఇచ్చట. హరిగారు అంటే శ్రీమన్నారాయణమూర్తి ఓ తెల్ల వెంట్రుకోటి నల్ల వెంట్రుకోటి 2 వెంట్రుకలు ఇచ్చట. ఆయన హరినాచ తదా దత్తౌ కేశవు ఖలు శితాశితౌ. ఓ తెల్ల వెంట్రుక ఓ నల్ల వెంట్రుకను. ఆ తెల్ల వెంట్రుక ఎవరంటే కృష్ణ పరమాత్మ, అది నల్ల వెంట్రుక. తెల్ల వెంట్రుక బలరాముడు. శ్యామవర్ణ స్తత కృష్ణ శ్వేత సంకర్షణస్తథ. కృష్ణ పరమాత్మ సంకర్షుడు భారావతరణం కోసం దేవాంశ సంభవంగా భూలోకంలోకి వచ్చారు. ఇదంతా మా ఎందుకు లేరు ఎలా పుట్టింది, మాకేం దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే ఫలశ్రుతి మొత్తం ఎందుకు చెబుతున్నారు. అంశావతరణం చేయితత్ శృణోతి భక్తి భావత సర్వపాప వినిర్ముక్త మోదతే స్వజనైర్వృత అని సంకల్పం ఫలశ్రుతి చెప్పారు. ఇలాంటి దేవతలందరూ అంశావతారాల్లో భూలోకంలో అవతరించిన గాథ ఎవరు వింటారో వాళ్ళకి పాపాలన్నీ పోయి తన బంధువర్గంతో అందరితోటి కూడా వాళ్ళు సుఖంగా ఉంటారు అని ఫలశ్రుతి చెప్పారు. స్వజనైర్వృత మోదతే, తమ వాళ్ళందరితోటి కలిపి వాళ్ళు సంతోషంగా ఉంటారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరయే నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యః త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.